ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్తో కలిసి ఎన్టీఆర్ ఘాట్కు జూనియర్ ఎన్టీఆర్ చేరుకొని నివాళులర్పించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్గా మారుతున్నాయి. కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ వెంట అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఇవాళ ఆయనకు నివాళులర్పిస్తూ కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ ఘాట్కు తరలి రానున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఆయన అన్న కళ్యాణ్ రామ్ కూడా ఇద్దరు ఎన్టీఆర్ ఘాట్కు చేరుకొని నివాళులర్పించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఉమ్మడి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలుగువారు ఆయన్ను స్మరించుకుంటున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు, టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ ఘాట్కు చేరుకుంటున్నారు. కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్ళి తాత ఎన్టీఆర్కు నివాళులర్పించారు. నటుడిగా సినీ పరిశ్రమకు పెద్ద తోడుగా నిలిచి తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవల్ని వారు గుర్తు చేసుకున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ, ఏపీ మంత్రి నారా లోకేష్ అలాగే నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని నివాళులు అర్పించబోతున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయమైనటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కూడా కార్యక్రమాలు జరగబోతున్నాయి. రక్తదాన కార్యక్రమంతో పాటు వివిధ కార్యక్రమాలు జరగబోతున్నారు. ఇక మరోవైపు బసవతారకం ఆసుపత్రిలో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్కు నివాళులు అర్పించబోతున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించబోతున్నారు. అటు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు లక్ష్మీ పార్వతి కూడా చేరుకొని నివాళులు అర్పించబోతున్నారు. మొత్తం మీద నందమూరి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎన్టీఆర్ ఘాట్కు చేరుకొని నివాళులు అర్పించే అవకాశం ఉంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ ఉదయమే ఎన్టీఆర్ ఘాట్కు చేరుకున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఉదయమే వారి తాత సమాధి దగ్గరికి చేరుకొని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వరుసగా నందమూరి కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఘాట్కు చేరుకొని నివాళులు అర్పిస్తున్నారు. మా కొలీగ్ మధు జైన్ అవుతారు. మధు, ఇవాళ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించేందుకు ఇప్పటికే జూనియర్ అలాగే కళ్యాణ్ రామ్ కూడా చేరుకున్నారు. నివాళులు అర్పించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంకా ఎవరెవరు రాబోతున్నారు, ఈ కార్యక్రమానికి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? తెలుగుదేశం వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులంతా కూడా నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుంటున్నారు. రాజకీయ ప్రముఖులు, అభిమానులు చాలా పెద్ద ఎత్తున తరలి వస్తా ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి మనందరికీ తెలిసిన నెక్లెస్ రోడ్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి కొద్దిమంది వారి చుంట హాజరయ్యారు, నివాళులు అర్పించారు, వెళ్లారు. వారిని చూడడానికి కూడా పెద్ద ఎత్తున అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే 8 గంటలకు ఎన్టీఆర్ ఘాట్ కి బాలకృష్ణ రానున్నారు. హిందూపూర్ ఎమ్మెల్యే కుమారుడు. ఆయన నివాళులు అర్పించిన తర్వాత 8:30 మంత్రి, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్, ఎన్టీఆర్ మనవడు, ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించి వెళ్లనున్నారు. దీని తర్వాత కార్యక్రమాల్లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ ఉంది. తర్వాత ఎన్టీఆర్ భవన్ లో కూడా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించి బాలకృష్ణ బసవతారకం ఆసుపత్రిలో కార్యక్రమాల్లో పాల్గొనొచ్చనున్నారు. మొత్తానికైతే పూలతో అరేంజ్ చేశారు, ఆ డెకరేషన్ అంతా కూడా చేశారు. వర్ధంతి సందర్భంగా వారు 29వ వర్ధంతిగా దీన్ని పెద్ద ఎత్తున నివాళులు అర్పించడానికి ఏర్పాట్లు చేశారు. నందమూరి తారక రామారావు, జూనియర్ ఎన్టీఆర్ అక్కడికి చేరుకోవడంతో అభిమానులు చేరుకున్నారు. కళ్యాణ్ రామ్ రావడంతో ఇంకా పెద్ద ఎత్తున కూడా అభిమానులు చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఘాట్ వద్ద ఎన్టీఆర్ ను చూడడానికి కాస్త ఉత్సాహం చూపించారు ప్రజలంతా కూడా. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కుటుంబ సభ్యులు నివాళులు అర్పించడానికి వస్తా ఉన్నారు. కొద్దిసేపట్లో మరికొంతమంది కుటుంబ సభ్యులు కూడా వచ్చి నివాళులు అర్పించి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు. సో మొత్తం మీద సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు నివాళులు అర్పించబోతున్నారు. నందమూరి బాలకృష్ణ, లోకేష్ మరి కొద్దిసేపట్లో ఎన్టీఆర్ ఘాట్కు చేరుకోబోతున్నారు. ఇప్పటికే జూనియర్ అలాగే కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్కు చేరుకొని నివాళులు అర్పించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అటు నందమూరి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఘాట్కు చేరుకొని నివాళులు అర్పిస్తున్నారు. తెలుగు జాతికి ఆయన చేసిన సేవలను కొనియాడుతున్నారు. మరోవైపు లక్ష్మీ పార్వతి కూడా ఘాట్ దగ్గర చేరుకొని నివాళులు అర్పించే అవకాశం ఉంది. ఏపీలో కూడా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అటు మెగా రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించబోతున్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆఫీస్లో. మరోవైపు
నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఆయన ఎన్టీ రామారావుకు